కొందరు పాలకులు ముఖ్యమంత్రి స్థానం అటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఏజ్ పెరుగుతూ ఉంటే నాకు తెలిసి మైండ్ పనిచేస్తున్నట్లేదు, మానసికంగా వాళ్ళు బలహీనలు అవుతూ ఉన్నట్టున్నారు. కొందరు సీఎంలుగా ఉండి మాట్లాడే మాటలు, సీఎంలుగా ఉండి చేసే పనులు వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థమవుతుందా అని చెప్పి చాలామందికి అనిపిస్తుంది. అటువంటి వాళ్ళని అసలు ఆ సీఎం సీట్ మీద ఉండనేకూడదు. ఎందుకంటే కోట్ల మందిని ఏంది పరిపాలిస్తారు? పిచ్చి పట్టిన చేష్టలు చేసేవాళ్ళు, పిచ్చి పట్టిన మనస్తత్వం ఉన్నోళ్ళు. తాజాగా బీహార్‌లో నితీష్ కుమార్ అట. అసలు అట్లాంటోడిని ఎట్లా సీఎం చేశారు అక్కడి జనాలు నిజంగానే. ఆ జనాలు ఎంత మనం అనకూడదు గానీ, పోయి మొన్న కూడా ఓట్లేసుకొని మళ్ళీ వలసల బతుకులకు రైలు పైన ఎక్కిపోతూ ఉన్నారు. మరి ఎవడికి ఓటేసినారు ఇన్ని రోజులు ఈళ్ళు. నితీష్ కుమార్ అంట. ఈ ఈ బుద్ధి, జ్ఞానం లేని ఈయన చేసిన పని చూసింటారు మీరు కూడా. నిన్న ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికేట్లు ప్రదానం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాడు ముఖ్యమంత్రి. అట్లా ఒక పర్వీన్ అనే ఒక ఆమె హిజాబ్ ధరించి వచ్చారు. సర్టిఫికేట్ అందించుకుంటే ఆమెది హిజాబ్ పట్టుకొని లాగేశాడు. అసలు కడుపుకు అన్నం తినేవాడు చేయడు. ఈయన ఏం చేసి ఎట్లా చేస్తున్నాడు? ఎందుకంటే ఒకరి అనుమతి లేకుండా వాళ్ళ దుస్తులను లేకుంటే మతపరమైన వాటిని దేనైనా కానివ్వండి ఎట్లా ముట్టుకుంటారు, ఎట్లా లాగుతారు? దానికి ముఖ్యమంత్రి కాదు, మనిషి అనేవాడు ఎవడు చేయడు. ఇది ఈ అనలేము, ఇంకా అనలేం. కానీ ఇట్లాంటి వాళ్ళు కడుపుకి ఏం తింటారో మనకు తెలియదు నిజంగా. ఈ వీడియో చూసారా మీరు? చూసే ఉంటారు. చూడు, సర్టిఫికేట్ ఇచ్చేశాడు. వెనకల ఆటికి డిప్యూటీ సీఎం ఆపే ప్రయత్నం చేస్తున్నాడు బీజేపీ ఆయన. ఈ చర్యలను ఎవడైనా సమర్థిస్తాడా? నెత్తి పని చేస్తుందా? పిచ్చి పట్టినట్లుంది. ఇట్లాంటి వాడిని మెడబట్టి అవతల తప్పాలి సీఎం సీట్ నుంచి అక్కడ వాళ్ళు. దేశంలో ఎవడైనా వీనికి ఇట్లాంటి వాడికి ఏం హక్కు ఉంటుంది? ఒకరిని పట్టుకొని లాగే హక్కు. ఇట్లాంటి వాడు సీఎం అన్నమే తింటారా వీళ్ళు? నిజంగా ఒకరిని సీఎం అంటారు, రేపు ఇంకా చిల్లర వాళ్ళందరూ ఎవడో ఒకడు. ఇక ద్వేషం ఇప్పటికే పతాక స్థాయిలో చూపెడుతుంది. చిల్లర వాళ్ళందరూ ఇట్లాంటివి చేసుకుంటూ పోతే ఎలాంటి పరిస్థితి వస్తుంది దేశంలో? అసలు మనిషి పుట్టుక ఎట్లా పుట్టుతారా సీఎంల తర్వాత? కానీ ఒక ఎదుటి మనిషిని గౌరవించాలి, ఒక మహిళను గౌరవించాలని కనీస బుద్ధి జ్ఞానం లేనివాడు. బహుశా ఈ మధ్య బుద్ధి జ్ఞానం లేని వాళ్ళకే కొంచెం కీలకమైన బాధ్యతలు, పదవులు వస్తాయేమో. అన్నీ బాగున్నాడికి వచ్చేటట్లేవు నిజంగానే. చిల్లరేద వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి వాళ్ళకి సీఎం సీట్ అట. ఎట్లా లాగుతారా పబ్లిక్లో ఒక మహిళను పట్టుకొని? బ్రెయిన్ దుబ్బేసినట్లుంది. ఆ ప్రజలకు మనం వాళ్ళ మీద సానుభూతి చూపాలి. బీహార్ ప్రజల మీద ఇట్లాంటివన్నీ సీఎం సీట్లో కూర్చోబెట్టుకున్నారు. ఇట్లాంటివన్నీ సీఎం సీట్లో కూర్చోబెట్టి ఆ ప్రజల మీద సానుభూతి చూపించాలి మనం. కామన్ సెన్స్ చేద్దామని దాని మీద కూర్చోబెట్టుకున్నది సీఎం సీట్లు. ఎట్లా చేస్తారా పబ్లిక్గా?